రూమ్ నెంబర్ 506 పటాయా హోటల్. నీ కోసం వాడక్కడ వెయిటింగ్. పద. నేను రాను ప్లీజ్. నేను రాను. వాడిని చూసి ఎందుకు భయపడుతున్నావు? వాడెందుకు నీ వెంట పడుతున్నాడు? అసలు మ్యాటర్ ఏంటి నాకు తెలియాలి ఈరోజు. చెప్తాను. నా ఫ్రెండ్ కాంచనాకి మా ఊరి మినిస్టర్ కొడుక్కి పెళ్లి ఫిక్స్ అయింది. స్వచ్ఛ భారత్ నా జీవితాశయం. నేను నరేంద్ర మోడీ ఫ్యాన్ని. నమస్కారం బావగారు. భద్రాద్రి రామయ్య గారికి మొదటి కార్డు అయితే మీది రెండవది. మినిస్టర్ కృష్ణమూర్తి మినిస్టర్ కొడుకు మినిస్టర్ కృష్ణమూర్తి మినిస్టర్ కొడుకు మినిస్టర్ కృష్ణమూర్తి ఆగండి ఆగండి. అమ్మా ఏమిటి న్యూసెన్స్? ఎవరు మీరంతా? ఇది నా ఫ్రెండ్. అయితే ఏంటి? ఇది మీకు కోడలవుతుంది. నా కోడలా? దీని కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నీ కొడుకు. షట్ అప్ డాడ్. దీని కడుపుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే దాంతో ఉందా? వీళ్ళెవరో నాకు తెలియదు డాడ్. మీరు ఆగండి బాబు. చూడండి, మీరు ఒక మినిస్టర్ గారి ఇంటి ముందు వచ్చి అలరి చేయడం పద్ధతి కాదు. మీరు అసలు ఏ ఆధారంతో వచ్చి ఇలా అలరి చేస్తున్నారు? మీరు ఇలాంటివి అంటారని నాకు తెలుసు. అందుకే ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్స్. కడుపులో బిడ్డ కడుపులోనే ఉన్నాడు, అయినా డిఎన్ఏ టెస్ట్ తీసుకొచ్చారా? బావగారు, ఇది ప్రతిపక్షాల కుట్ర, పక్క రాష్ట్రం కుట్ర. ఇలాంటివి 100 పుట్టిస్తా, గంటకి 100 పుట్టిస్తా. ఇదే మాట మీడియాతో చెప్పండి. ఒక అమ్మాయికి కడుపు చేసి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చని ఒక అమ్మాయి శీల గురించి నీచంగా మాట్లాడుతూ తన కొడుకు చేసిన నిర్వాకాన్ని కప్పిపుస్తున్న మంత్రి. బావగారు, మనకేం సంబంధం లేదండి. వెంకట కాబోతున్న ఎమ్మెల్యే గారు, దీనిపైన మీ స్పందన ఏమిటి? ఒక ఆడకూతురు తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి వీడేనని సాక్ష్యాలతో సహా రోడ్డెక్కిన తర్వాత కూడా నా కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేస్తే ఆడకూతుళ్ళందరూ చెప్పులతో కొడతారమ్మా. ఇలాంటి నీతి మాలిన వాడితో సంబంధమా? అరే, ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నేను స్టేట్ మంత్రిని. స్టేట్ కి మంత్రివైతే అయ్యావు, కానీ ముందు నీ కొడుకుని పెంచటం నేర్చుకోరా. ఇంకెందుకే ఇది, తీసి పడే. వస్తాయి. నన్ను నా ఫ్యామిలీని ఇంతగా అవమానించిన నిన్ను వదలా. ఇది కూడా పిట్ట కథలా ఉందా? అంజలి, నువ్వు నీ ఫ్రెండ్ కోసం చేసిన త్యాగం విన్నాక నీ మీద లవ్ నాకు ఇంకా డబుల్ అయిపోయింది. కానీ నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? యాక్చువల్లీ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నాకు కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యానో పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయో కానక్కర్లేదు. అమలాపురంలో ఒక చిన్న హట్ వేసుకుని సాయంత్రం అయ్యేసరికి నా కోసం చుక్కలు లెక్క పెడుతూ నులక మంచం మీద పడుకుంటే చాలు. నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఓ 50 లక్షలు సరిపోతాయా? అయితే మ్యాటర్ నాకు వదిలేసాయి. 2 రోజుల్లో 50 లక్షలు రెడీ చేస్తా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు